ఇక కృష్ణా జిల్లా ప్రజల చిరకాల వాంఛైనటువంటి మచిలీపట్నం బందర్ పోర్టు నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయంటూ మంత్రి కొల్లు రవీంద్ర తెలియజేశారు. 2027 మార్చి నాటికి 4 బెర్తులతో పోర్టును పూర్తి చేసి మార్చి-జూన్ మధ్య ప్రారంభానికి సన్నాహాలు చేస్తామంటూ కూడా వెల్లడించారు. పోర్టు నిర్మాణ పనులను కూడా మంత్రి పరిశీలించారు. ఇక పోర్టు నిర్మాణ పనులు సకాలంలో పూర్తయ్యేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధతో వహిస్తున్నారంటూ మంత్రి పేర్కొన్నారు. 2019-24 మధ్య పోర్టు నిర్మాణం నిర్లక్ష్యానికి గురైందంటూ ఆయన ఆరోపించారు. అప్పుడు గోగులేరుకి వెళ్ళిపోయినటువంటి పోర్టుని మళ్ళీ మచిలీపట్నంలో కలగానే ఉంది. ప్రభుత్వాలు మారినాయి, కానీ కార్యాచరణ జరగల. 2014-19లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పోర్టు నిర్మాణానికి కార్యరూపం దాల్చి ఆ రోజు పనులు స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ 2019లో అధికారంలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి తిరిగి చాలా నిర్లక్ష్యం చేశారు. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ ఇక్కడ బ్రేక్ వాటర్ సంబంధించి దాదాపు 95% వర్క్ జరిగింది. దగ్గర 2 కిలోమీటర్ల పైనే ఇటు సౌత్ బ్రేక్ వాటర్ కానీ అటు నార్త్ బ్రేక్ వాటర్ కానీ కంప్లీట్ చేసుకున్నారు. 95% వర్క్స్ అయినాయి. ఒక 70-80% దగ్గర ఆన్ షోర్ బిల్డింగ్ కూడా జరుగుతూ ఉంది. రైల్వే పనులకు కూడా సంబంధించి రైల్వే ట్రాక్ ఏర్పాటుకు కూడా కింద గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఇది చాలా ప్రతిష్టాత్మకంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పోర్టు నిర్మాణాన్ని అత్యంత ఆధునికమైనటువంటి పద్ధతుల్లో చేస్తూ ఉన్నారు.